ఓ మధ్యతరగతి కుటుంబం 3. ఏమండోయ్ రాముగారు, అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందంట. ఆ అబ్బాయి ఒకసారి మీతో మాట్లాడతానని అంటున్నాడు. ఈరోజు ఇంటికొస్తాను అంటున్నాడు. కాకపోతే ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకి తెలియకూడదు అనేది అతని కండిషన్. మీరేమంటారు? సరే పంతులు గారు, రమ్మని చెప్పండి. అతనేం మాట్లాడాలి అనుకుంటున్నాడో చూద్దాం. సరే, అలాగే చెప్తాను అని పంతులు అతనికి ఫోన్ చేస్తాడు. పంతులుగారు, ఏమన్నారండి? మాట్లాడారా వాళ్లతో? ఏమన్నారు? బాబు, నేను వాళ్లతో మాట్లాడాను. మీరు భేషుగ్గా రావచ్చు. అమ్మాయితో మాట్లాడొచ్చు. సరే, వస్తాను అని చెప్పిన తర్వాత పంతులు వెళ్ళిపోతాడు. అమ్మా పింకీ, నీతో మాట్లాడ్డానికి అబ్బాయి వస్తున్నాడమ్మా. నాకోసమా? నాకోసం ఎవరొస్తున్నారు నాన్నా? పెళ్లి వయసొచ్చిన తర్వాత చూడ్డానికి వస్తూనే ఉంటారు కదమ్మా. అలాగే ఇప్పుడొచ్చే అబ్బాయి ఒకడు అని చెప్తుండగానే సోము ఇంటికొస్తాడు. నాన్నా, ఈ అబ్బాయా? ఇతను నాకొద్దు నాన్నా. ఫ్రెండ్లాగా అయితే ఓకే, కాని పెళ్లి కంటే కష్టం నాన్నా. ఇతను కాదులే అమ్మా, వేరే అబ్బాయి వస్తున్నాళ్లే. నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? ఊరికే వచ్చానంకుల్. ఇంటి దగ్గర అమ్మా నాన్న ఫుల్ బిజీగా ఉంటారు. నేను డిస్టర్బ్ చేసినా అవ్వరు. సో నేనిలా ఎక్కడో ఒకచోట ఉంటాను. అంత బిజీగా ఏం చేస్తుంటారు? మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఆపాలని చూసినా నో యూజ్. అందుకే వాళ్ళ నుంచి నేనే దూరంగా ఉంటాను అని మాట్లాడుతూ ఉండగా రింకు ఇంటికొస్తాడు. నమస్తే అంకుల్, నేను రింకు. ఇందాక పంతులు గారు చెప్పారు కదా. బాబూ, నువ్వా? రా బాబూ, కూర్చో. ఏదో మాట్లాడాలి అన్నావంట, చెప్పు బాబూ. ఏమీ లేదు సార్. మీ ఫ్యామిలీ కానీ మీ అమ్మాయి కానీ మా వాళ్ళకి నచ్చింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం. కట్నం కొంచెం ఎక్కువ కావాలని అంటున్నారు. మీరివ్వడానికి రెడీగా ఉంటే పర్లేదు. కానీ మీరివ్వడానికి రెడీగా లేకపోతే కట్నం కోసం ఇంత మంచి ఫ్యామిలీని, అమ్మాయిని వదులుకోవడం నాకిష్టం లేదు. అందుకే మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని ఇక్కడి వరకు వచ్చాను. నీ ఉద్దేశం మంచిదే బాబూ, కానీ కట్నం ఎక్కువ అంటేనే ఆలోచించాల్సి వస్తోంది. అందుకే కదా సార్ నేనిక్కడి వరకు వచ్చాను. మా అమ్మ వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేని పరిస్థితుల్లో నేను అరేంజ్ చేస్తాను. నాకు మంచి జాబ్ ఉంది. చాలా మంచి శాలరీనే వస్తుంది. అంత మంచి జాబ్ ఉన్న తర్వాత ఈ కట్నంతో ఏం పని చెప్పండి? నాకు ఈ కట్నాలు వాటి మీద ఆశ లేదు. ఈ విషయం చెప్పడానికే ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు సూపర్ బాస్. ఇలాంటి మైండ్ సెట్ ఉందంటే పింకీ లైఫ్ సూపర్గా ఉంటుంది. మా పింకీ సో లక్కీ అన్నమాట. అవును, ఇందాక నుంచి అడగాలని అనుకుంటున్నాను. మీకు ఒక్క అమ్మాయి అని అనుకుంటున్నాను. ఈ అబ్బాయి మీ అబ్బాయా అంకుల్? చిచి, వీడు నాకు బ్రదరా? నెంబర్. వీళ్ళంటి బ్రదర్ ఉంటే చిన్నప్పుడే చెత్తకుప్పలో పడేసేదాన్ని. వీడు నా ఫ్రెండ్. ఓకే ఓకే అంకుల్, నేను నచ్చకపోతే ఓకే, కానీ కట్నం గురించైతే సంబంధం కాదనకండి. ఇంత పద్ధతిగా ఉన్న నిన్ను ఎలా కాదనుకుంటాం బాబు? వీలున్నప్పుడొచ్చి మీ ఇంట్లో మాట్లాడతాం అని రాము అంటాడు. పింకీ పెళ్లి కూతురాయనే, పెళ్లి కల వచ్చేసిందే బాలా అని పాటలు పాడడం మొదలు పెడతాడు సోము. పింకీ సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. సరే అంకుల్, నేను వెళ్తాను అని చెప్పి రింకు కూడా వెళ్ళిపోతాడు. ఏమండి, ఆ బాబు ఎంత తానిస్తానని చెప్పినా కూడా మనం అతని దగ్గర డబ్బులు తీసుకుంటే రేపటి రోజు ఏదైనా మాట వస్తే ఎలా అండి? అతని దగ్గర తీసుకోవాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు చిన్నో. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఈ సంబంధం వదులుకుంటే ఇంత మంచి వాళ్ళని మళ్లీ పింకీకి వెతికి పెట్టలేమేమో కదా. ఒక పని చేద్దామండి. నేను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్తాను. అప్పుడు మనం ఎంతో కొంత డబ్బు దాచిపెట్టచ్చేమో. మిగతాది అప్పైనా చేద్దాం. పిల్ల పెళ్లి ముఖ్యం. మళ్లీ ఎలాగో తల తాకట్టు పెట్టైనా తీర్దాం. ఏమంటారు? అదే నేను అనుకుంటున్నాను. కాని అసలు వాళ్ళు ఎంత కట్నం ఆశిస్తున్నారో తెలియాలంటే ముందు వాళ్లతో మాట్లాడాలి కదా. పంతులు గారితో మాట్లాడి వాళ్ళకి వీలున్నప్పుడు చెప్పమని చెప్తాను. మనం ఒకసారి వెళ్లి కలుద్దాం. ఏమండి, ఇంకొక విషయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. మన పింకీని ఏదైనా హాస్టల్లో వేద్దామండి. తర్వాత మనం రోజుకొక పూట తినేసి ఆ డబ్బులు కూడా మిగిల్చొచ్చు. దానికి మనం ఎంత కష్టపడుతున్నామో తెలియదు కదా. చాలా మంచి ఆలోచన. హాస్టల్ అంటే ఎలాగో ఒప్పుకోదు. బాబూ సోము, నువ్వే దాన్ని ఎలాగైనా ఒప్పించాలయ్యా. అది నీ మీదే వదిలేస్తున్నాను. అంకుల్, మీరు తన కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు. నిజం చెప్పాలంటే మీ జీవితాన్ని తన బాగు కోసం పణంగా పెడుతున్నట్టే అనిపిస్తుంది నాకు.
ఏ తల్లిదండ్రులైనా ఇలానే ఉంటారు బాబు. కానీ అది పిల్లలకి కనిపించాలని అనుకోరు, అంతే. మీ అమ్మా నాన్నల గొడవ కూడా నీ గురించి అయి ఉంటుందే తప్ప వాళ్ల స్వార్థం కోసం అయితే తప్పకుండా అయి ఉండదు. అది ఇప్పుడు మీకు తెలియదు. అది మీకు అర్థమయ్యే వయసొచ్చేసరికి అమ్మా నాన్న మీతో ఉండరు. సరేలే, ఎలాగైనా తనని హాస్టల్లో ఉండడానికి ఒప్పించు బాబు. ఆంటీ, ఒక పని చేద్దామా? తనని హాస్టల్లో ఉంచే బదులు మా ఇంట్లో ఉంచండి. అప్పుడు మీకు హాస్టల్ రెంట్ కలిసి వస్తుంది. తనకు ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఒప్పుకోండి ఆంటీ. సరే బాబు, ఆలోచించి చెప్తాం అని అంటుంది. సరే ఆంటీ, నేను చిన్నితో మాట్లాడతాను అని చెప్పి చిన్ను ఉన్న గదిలోకి వెళ్తాడు సోము. ఏంటి, చిన్నుతో ఏం మాట్లాడతానా అని చూస్తున్నారా? మీరు చూపిస్తున్న ఈ లవ్కి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మీరు ఊహించని విషయాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్న పింకీ లైఫ్లో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో చూడండి. హ్యాపీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్టే మా హ్యాపీనెస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మధ్యతరగతి కుటుంబం. ఏంటండి, మనమ్మ ఇంకా రాలేదు. రోజూ 5-6 ఇంట్లోనే ఉంటుంది. ఈవేళ 10 అవుతుంది, అయినా ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేదో భయంగా ఉందండి. ముందు నువ్వు నీ టెన్షన్ని కంట్రోల్ చేసుకో. లేనిపోనిది ప్రతిదానికి భయపడుతుంటావు. కాలేజీలో చదువుతున్న పిల్ల ఒక్కోసారి క్లాస్ లేట్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్తో ఏదైనా రెస్టారెంట్కో లేదా ఏదైనా ప్రాజెక్టు గురించో మాట్లాడుతూ ఉండొచ్చు. వస్తుందిలే. ప్రతి విషయానికి మనం టెన్షన్ పడకూడదు. పిల్లలని జైల్లో ఖైదీలాగా ఈ టైంకి లేవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైం కల్లా మళ్లీ జైల్లోకి వెళ్లిపోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు కదా. ఇంకాసేపు చూద్దాం. అప్పటికీ రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం. నువ్వు కాస్త మజ్జిగిస్తావా నాకు? అమ్మ ఇంటికి రాలేదంటే కాస్తంత కూడా కంగారు లేకుండా మజ్జిగ అడుగుతున్నారా? భలే మనుషులే మీరు. చాలాసేపు ఇంట్లో నిశ్శబ్దం నాట్యమాడుతూ ఉంది. అప్పటికి పింకీ రాకపోవడంతో చిన్ను ఇంకాస్త టెన్షన్ పడుతూ, ఏమండి, ఇంకా ఆలస్యం చేయకండి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి. సరే సరే అంటూ పింకీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. అంకుల్ చెప్పండి, ఈ టైంలో కాల్ చేశారు? అమ్మా, పింకీ మీ దగ్గరే ఉంది కదా? లేదంకుల్, సాయంత్రం కాలేజ్ అయ్యాక చిన్న పార్టీ ఉంటే మేమందరం రమ్మని ఎంత బ్రతిమాలినా లేటుగా ఇంటికి వెళ్తే అమ్మా నాన్న కంగారు పడతారని చెప్పి కాలేజీ అయిపోగానే ఇంటికి బయలుదేరింది కదా. ఇంకా ఇంటికి రాలేదా? అదే కాస్త కంగారుగా ఉందమ్మా. సరే, మీకేదైనా తెలిస్తే నాకు వెంటనే కాల్ చేయండి అని రాము కాస్త కంగారుగానే పింకీని వెతకడం కోసం బయటకు వెళ్తాడు. కాలేజీ దగ్గరికి వెళ్లి చూసినా కనిపించకపోయేసరికి కంప్లైంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుండగా పింకీ చాలా భయపడుతూ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తూ కనిపిస్తుంది. అమ్మా పింకీ, ఏంటిలా ఉన్నావు? ఈ టైంలో ఇక్కడేం పని? పింకీ ఏడుస్తూ తనని ఒకడు ఏడిపించాడని, దానికి అడ్డుపడుతూ ఎటూ వెళ్లనివ్వకుండా హరాస్ చేశాడని చెప్తుంది. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవన్నీ రేపు చూసుకుందాం. మీ అమ్మ చాలా కంగారు పడుతుంది. ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా ఇంత రాత్రి వరకు బయట తిరుగుతుంటే ఇక్కడ మేమెంత టెన్షన్ పడతామో తెలీదా నీకు? ఇప్పుడేంటి, ఇంటికి వచ్చింది కదా, పడుకోండి. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని అంటాడు రాము. ఉదయం లేవగానే పింకీని తీసుకుని బయటికి వెళ్తాడు. అతనెక్కడుంటాడో అక్కడికి తీసుకెళ్ళమ్మా. నాన్న, నేనింక పైన చదువుకోను. అలాంటి వాళ్ల మధ్యలో తిరగాలంటే చాలా భయంగా ఉంది నాన్న. నేను మీతోనే ఉంటాను. పింకీ, చెప్తున్నాను కదా, అతని దగ్గరికి తీసుకెళ్ళు అని తండ్రి గట్టిగా అనేసరికి భయపడుతున్నా కూడా అతన్ని సోము దగ్గరికి తీసుకుని వెళ్తుంది పింకీ. బాబు, నిన్న నువ్వేడిపించింది మా అమ్మాయినే. మర్యాదగా నాతోరా, లేదంటే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనగానే సోము మాట్లాడకుండా రాముతో వెళ్తాడు. ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం పెట్టి, చూడు బాబు, ఈ చిన్న ఇల్లే మా అంతఃపురం అనుకుని బ్రతుకుతుంటాం మేము. వచ్చే జీతం ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్నా కనీసం కూతురు జీవితమైనా బాగుండాలని, తను మాలా చిన్న ఆనందం తీర్చుకోవడానికి కూడా కొన్ని నెలల ముందు నుంచి డబ్బులు జమ చేసుకునే పరిస్థితి రాకూడదని ఎలాగోలా కష్టపడి పెద్ద చదువులు చదివిస్తున్నాం. అలాంటి కూతురు మీద నువ్వు నిన్న చేసిన పని వల్ల తన చదువే మానేస్తాను అంటుంది.
ఈ విషయం మీద నిన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లొచ్చు. కానీ నీకు ఒక జీవితం ఉంది. దాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఇలా ఇంటికి తీసుకునొచ్చి చెప్తున్నాను. లేదు ఇంకా ఇలాంటి పనులే చేస్తాను అని నువ్వు అనుకుంటే నా కూతురు భవిష్యత్తు కోసం ఎక్కడికి వెళ్లడానికైనా నేను వెనకాడ్ను. ఇక నీ ఇష్టం. అయ్యో అలా కాదంకుల్, నేను ఇంత అవుతుందని అనుకోలేదు. ఇక నుంచి ఇలాంటి పనులు చేయను. దానికి మంచి ఫ్రెండ్లా ఉంటాను. సారీ అంకుల్. సరే బాబు, తినేసి ఇంటికి వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని అంటాడు. ఆ రోజు నుంచి సోము పింకీని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా స్నేహంగా ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నానా, ఇంకొక 3 డేస్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోపు కాలేజ్ ఫీజు కట్టాలంట, లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వరంట. సరే తల్లి, నాకు చెప్పావు కదా, ఇంకొక 2 డేస్ టైం కూడా ఉంది కదా, ఆలోపు కట్టిద్దాంలే. నువ్వు ఫీజు గురించి టెన్షన్ పడకుండా బాగా చదువుకొని బాగా ఎగ్జామ్స్ రాయాలి. మనకెంత టాలెంట్ ఉన్నా, మనం అనుకున్న ఉద్యోగం రావాలన్నా, 10 మందిలో మన రెస్పెక్ట్ పెరగాలన్నా టాలెంట్ కంటే ఇవాళ రేపు మార్క్సే ముఖ్యమమ్మా. నీ టాలెంట్తో పాటు మార్క్స్ కూడా వచ్చేలా చదువు, సరేనా? ఇప్పుడు అమ్మతో ఏదైనా స్పెషల్ వంట చేయించుకుందాం. చిన్ను, ఈరోజు ఏం స్పెషల్ చేస్తావు? అమ్మా అమ్మా చెప్పమ్మా, ఏదైనా స్పెషల్గా చెయ్యమ్మా. ఏం చేస్తావో చెప్పమ్మా. మీ నాన్న నేను కలిసి ఏదైనా స్పెషల్ చేస్తాం. నీకు సస్పెన్స్. చేశాక చూద్దువు. అంతలో చదువుకోపో కాసేపు అని పింకీని గదిలోకి పంపిస్తుంది. ఏంటండి అది ఫీజని మాట్లాడుతుంటే మీరేమో స్పెషల్ అంటున్నారు. ఇలా స్పెషల్స్ చేసుకుంటూ పోతుంటే దాని ఫీజు ఎట్లా? పిచ్చి చిన్ను, మనం పిల్లల్ని అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరా ఏంటి? స్పెషల్ అంటే ఏదో తెచ్చిపెట్టాలని కాదు, ఉన్నదాంట్లోనే కాస్త వెరైటీగా చేయమని. ఇంట్లో ఉన్న కొంచెం పప్పుతో సాంబార్ చేయి, అందులోకి ఒక ఆమ్లెట్ అయ్యి. ఆవకాయ ఎలాగో ఉంది కదా, ఇంతకన్నా స్పెషల్ ఏముంటుంది చెప్పు? నువ్వు ఆ పనిలో ఉండు, నేను ఫీజు ఏర్పాట్లు చేస్తాను అని ఫోన్ తీసుకుని రాము ఎవరినైనా డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తుంటాడు. కాసేపటికి చిన్ను వచ్చి పిలుస్తుంది. ఏమండి, ఫుడ్ రెడీ అయింది, అందరం కలిసి తిందాం రండి. అవును, ఫీజు డబ్బులొచ్చాయా? దానికోసమే ట్రై చేస్తున్నా. అందరూ ఒకటే రీజన్ చెప్తున్నారు. మంత్ ఎండ్ కదా, డబ్బులు ఇవ్వాలనుకున్నా వద్దనుకున్నా చెప్పడానికి రీజన్ ఉంటుంది. సరే, ఇంకొక 2 డేస్ ఉన్నాయి కదా, అప్పటి వరకు ఎలాగో చూద్దాంలే. పద తిందాం. తల్లి చెప్పు, ఎలా ఉంది స్పెషల్ ఫుడ్? నాన్నా, మనందరం కలిసి ఒక చోట హ్యాపీగా తింటే అదే పెద్ద స్పెషల్ నాన్నా. చాలామంది ఇప్పటి వరకు మనం చెయ్యనివి చేస్తే స్పెషల్ అనుకుంటారు. కానీ నాకు మాత్రం ఎప్పటికీ మన వాళ్ళు అనుకునేవాళ్లు మనతో ఉండి హ్యాపీగా ఉంటే అదే స్పెషల్ అని అనడంతో తన కూతురి ఆలోచన విధానం చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందంతో ఆనంద బాష్పాలొస్తాయి.